నెక్స్ట్ తో ఐటీ జాబ్ పక్కా 5 lakhs ఛాలెంజ్ ప్రోగ్రామ్ లో చేరండి. కేవలం 100 రోజుల్లో జాబ్ తెచ్చుకోండి. మీరు అనుకుంటుంది మీరు చేస్తుంది అంతా మీకు రైట్. హ్మ్. కానీ అది పక్కోళ్ళకి రైట్ కాకపోవచ్చు. కాకపోవచ్చు. దాన్నే ఇంకొకటి అంటున్నా కదా! అంటే వాళ్ళు నాలా అదే. ఉండాలనుకోవట్లా. ఇప్పుడు నిజంగా నేను నామినేషన్ అయిపోయినాక నేను మాట్లాడదు. సారీ. మీరు మాట్లాడండి ప్లీజ్. మాట్లాడండి ప్లీజ్. అదే మరి ఇలా అవుతుంటే భలే నవ్వుతారు దీనికే- చిన్నపిల్లలాగా. భలే. బాగుంది. చిన్న బోసి నవ్వులాగా. చెప్పండి. Yeah. ఇప్పుడు మీకు రైట్ అనిపించవచ్చు, Correct. కానీ పక్కోళ్ళకి రైట్ అనుకోకపోవచ్చు. Correct. కానీ మీరు నేనుంటున్నట్టే హౌస్ మేట్స్ అందరూ ఉండండి అని అనుకోవడం తప్పు కదా. ఎందుకంటే నేను అదే చెప్తున్నా ఆబ్వియస్ గా తప్పే. కదా. ఆబ్వియస్ గా తప్పే. అంటే మీరు తప్పేగా. కొన్నిసార్లు నేను చెప్తున్నా కదా, నేను కూడా మనిషి నేను కూడా ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూసేది నా పర్స్పెక్టివ్ నా కళతో చూస్తా కదా. No. ఇక్కడ 6 అయినప్పుడు వాళ్ళకి 9 కదా. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇది 9 హౌస్లో కూడా చెప్పారు. అదే చెప్తాను 9 6 రైట్ అన్నప్పుడు అది చెప్పలేము కదా. ఇద్దరు కొన్నిసార్లు రైట్ అవ్వచ్చు, ఇద్దరు రాంగ్ అయ్యి ఉండొచ్చు కదా. నేనేంటంటే కానీ మీరేమంటారు నేను రిలేషన్స్ మెయింటైన్ చేస్తే నేను ఎలా ఫీల్ కానీ అవుతానంటే మీరేమంటారంటే Hmm. ఇదే 6 ఇది 6 కాకపోతే వాళ్ళతో ఫైట్. సరే సరే నేను ఒక విషయం అడుగుతాను. ఇప్పుడు రీతును పవన్ మధ్యలో రిలేషన్ మీకు జెన్యూన్ అనిపిస్తుందా? వాళ్ళకి నిజం అవ్వచ్చు. మీకేమనిపిస్తుంది? లవ్ చేసుకుంటున్నారేమో అనిపిస్తుంది. లవ్ చేసుకున్నారు మీకు అనిపిస్తుంది కదా. నవ్వుతున్నారు చూసారా. నా నవ్వు కూడా మీకు అర్థం అయిపోయి ఉంటుంది కదా. అది కొన్ని ఎమోషన్స్, కొన్ని రిలేషన్స్, అది ఏ ఎమోషన్ మన సినిమాల్లో కూడా చాలా ఎమోషన్స్ పండిస్తారు. కానీ కొన్నిసార్లు కళ్ళము నీళ్ళు వస్తే కొన్నిసార్లు నీళ్ళు రావు. అవునా కదా. మనం చెల్లించాం. దాని కారణం ఏంటంటే ఆ ఎమోషన్ ప్రాపర్ గా పండితేనే అది నిజం అనిపిస్తుంది, లేదా నిజం అనిపించదు. ఇవాళ రోజు కూడా టైటానిక్ మూవీ చూస్తే నీళ్ళు వస్తుంటాయి, ఆ నలుగురు సినిమా చూస్తుంటే నీళ్ళు వస్తుంటాయి. కానీ కొన్ని సినిమాలు చూసినప్పుడు కళ్ళంటే నీళ్ళు రావు. అదే అంటున్నాను. ఎందుకంటే నేను ఒక మాట చెప్తాను. బిగ్ బాస్ సీజన్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఏడ్చారు, చాలా మంది ఏడ్చారు. కానీ నేను ఉన్న 100 రోజులు నేను ఏడవలే. అలానే సినిమా చూసిన ప్రతి ఒక్కడు ఎమోషన్కి ఏడవడు, సినిమాని ఎంజాయ్ చేస్తాడు. కానీ అది ఏడవలేదు కదా, అక్కడ సీన్ పనిలేదు అని కూడా మీరు తప్పు. అది ఎందుకంటే అది ఎమోషనల్ క్వశ్చన్స్ కొంతమంది ఇండివిజువల్ గా వేరుగా ఉంటాయి. అది ఎమోషనల్ క్వశ్చన్స్ అంటారు వాళ్ళు, అవి వేరుగా ఉంటాయి. సో డెఫినెట్ గా కొన్ని విషయాలు నేను ప్రతిదీ మనం రైట్ అనుకుంటాం తప్పది. నేను రాంగ్ అయి ఉండొచ్చు, అదే చెప్తున్నా కదా. నేను అదే చెప్తున్నా కదా, కొన్ని విషయాలు నేను డిప్లొమాటిక్ గా రేషనల్ గా ఆ గ్రౌండ్స్ వదిలేస్తాను. స్టార్టింగ్ లోనే ఎందుకు ఫ్యామిలీని మిస్ అవుతున్నారని, ఎలా ఉన్నావు అని చెప్పి వెళ్ళి కెమెరా మాట్లాడేసారు రెండో రోజా. సెకండ్ డేనే వెళ్ళిన హౌస్ లోకి వెళ్ళిన సెకండ్ డేనే నాకు నిజంగా గుర్తులేదు. బట్ ఒకవేళ నేను హరితాన్ని మిస్ అయినట్టు మాట్లాడుంటే మీకు ఒక విషయం చెప్పాలి. హరితకి నాకు 20 సంవత్సరాల పరిచయం. ఓకే. హరిత సింగిల్ గా ఉంటారు, వాళ్ళ ఫాదర్ మదర్ కొంచెం దూరంగా ఉంటారు. ఓకే. హరితతో మాట్లాడకుండా ఇన్ని సంవత్సరాల్లో ఉండటం ఇదే ఫస్ట్ టైం నా లైఫ్ లో. ఈ బిగ్ బాస్ లో నాకు అసలు బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఫుడ్ కాదు, బట్టలు పంపించకపోయినా గోక్కునేవాడు. అవసరం అయితే నేను సంజన బట్టలు వేసేసుకున్నాను. అవసరం అయితే వాళ్ళకి కావాల్సిన కంటెంట్ ఇచ్చేవాడిని కరెక్ట్ గా. అసలు నేను చాలా క్రేజీగా చేయగలను. కానీ ఏంటంటే ఒక స్టేచర్కి వచ్చేసాం కాబట్టి, లైఫ్ లో ఒక ఏజ్ లో ఉన్నాం కాబట్టి కొంత డిగ్నిటీ మెయింటైన్ చేయాలి. కొన్ని ఆ నాటినెస్ ఇవన్నీ పూర్తి చేసాం. హరితతో మాట్లాడుకున్నది ఇందే కాబట్టి, అంటే మా మధ్య, అందుకే హరిత హరీష్ నేను క్యారీ చేస్తా. మా ఇద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది కాబట్టి ఒకళ్ళు మిస్ అయ్యి మాట్లాడి ఉండొచ్చు, నాకు గుర్తులేదు. బట్ మీరు చెప్తున్నా చూసారు కాబట్టి నేను బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీకు ఇచ్చి నేను ఆమోదిస్తా. కరెక్ట్. సంజన గారు మొన్న లైక్ నేను మా 5 సంవత్సరాల పాప బాబుని వదిలేసి వచ్చా, అదే లైక్ పాప బాబు ఇంటికాడ వదిలేసి వచ్చానంటే, నేను మా వైఫ్ని ఇంటి దగ్గర ఆ కంపారిజన్ ఏంటి ఇప్పుడు, అది కరెక్టా? లాస్ట్ టైం మీరు అడిగితే మీకు పిల్లలు ఉన్నారని కొంతమంది మీరు అడిగారు, నాకు గుర్తులేదు. కొంతమంది అడిగినప్పుడు నా వైఫే నా కూతురు అని చెప్పారు. అవునా? ఇప్పుడు మీకు ఒక చిన్న లాజిక్ చెప్పేస్తా. ఇక్కడ అదే ప్లేస్ లో హరిత ఉంటే, ఓకే, హరిత అనొద్దు, అక్కడ హౌస్ లోకి వచ్చిన అందరూ మీరు కూడా ఉన్నారు కదా. మనందరికి ఏదో ఒకటి ఎమోషనల్ కనెక్ట్ ఉంటుంది, ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా. అందరూ మనం సాక్రిఫైస్ చేసే వస్తాం కదా. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతా. మాతృత్వం అనేది చాలా గొప్ప విషయం, అవునా? ఒక బేబీ మదర్ బాండింగ్ ఫార్మ్ అయ్యేది ఆ ఫీడింగ్ ఫేజ్ లోనే కదా. ఓకే. ఇప్పుడు ఆమెకి ఏమైనా డబ్బులు కొరత, ఫైనాన్షియల్ వెల్ సెటిల్ ఫ్యామిలీ, అవునా? నేను హరిత ఆ ప్లేస్ లో ఉంటే హరితను సమస్య లేదు పంపించాను. ఎందుకంటే మదర్లీహుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫేజ్, ఆ టైం అది డ్యూరేషన్, పంపించాను. ఇప్పుడు ఆవిడ దాన్ని ఒక ఎంపతియో లేకపోతే సింపతియో కోరుకుంటూ తను చెప్తున్నప్పుడు, నేనే నా లైఫ్ అన్నప్పుడు అక్కడ ఉన్న మిగతా 12 కంటెస్టెంట్స్ 13 మంది అలా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ నుంచి ఏదో సాక్రిఫైస్ చేసుకుని వస్తారు కదా. ఇప్పుడు ఆవిడే చెప్పారు, వాళ్ళ బేబీని చూసుకుంటాం కోసం వాళ్ళ హస్బెండ్ 13 మందిని పెట్టొచ్చాను, అంతమంది సరంజామా చేసి వచ్చాను అన్నారు. కానీ
హరితాను చూసుకుంటాను కోసం హరిత నా బేబీ హరితాను చూసుకోవడానికి ఎవరు లేరు. హరిత 2-3 రోజులు ఏడుస్తూనే ఉన్నారంట. చూసుకునే వాళ్ళు ఎవరు లేరు. అర్థం కాలే. నిజమైన అగ్నిపరీక్ష హరితకి అప్పుడు స్టార్ట్ అయింది. అప్పుడు వచ్చి తన వాయిస్ రేస్ చేసి వచ్చి మాట్లాడటం మొదలు పెట్టారు. అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీ మీడియా ఛానల్ హూ హాస్ గివెన్ దట్ స్పేస్ టు ఎక్స్ప్రెస్ హర్ వ్యూస్. అది. సో ఇప్పుడు అర్థమైందా? పాప అన్నప్పుడు 5 సంవత్సరాలు ఏమన్నా వస్తారు ఆ ఎమోషన్. అంటే సరే సరే ఏమో మేబీ అంటే వాళ్ళు కన్నా ఇది దే ఆర్ వెరీ వెల్ సెటిల్డ్ శివ. ఆవిడే వెల్ సెటిల్డ్ అంటే చెప్పారు. ప్రేమ See, అంత ప్రేమ ఉన్నప్పుడు బేబీని వదిలేసి రావటం ఎందుకు? మరి మీకు అంత వచ్చి ప్రేమ, ఆ మీ బ్రేక్ వైఫ్ మీద అంత ప్రేమ ఉన్నప్పుడు మీరెందుకు బిగ్ బాస్ కి నేను వచ్చారు? అదే చెప్తున్నా. ఉమ్. నేను నా లైఫ్ జర్నీ ఆఫ్ పర్పస్ ఆఫ్ మై లైఫ్ కొత్త లైఫ్ ని ఎక్స్ప్లోర్ తను చేస్తూ కూడా అలాగే మా చేస్తుంది బేబీ అనుకోవచ్చు కదా? కోసం వదిలేసి వచ్చాను. తను కూడా అలాగే కానీ మా చేస్తుందేమో. బేబీని చూసుకోవడానికి ఎవరు లేరు. వాళ్ళ బేబీని చూసుకోవడానికి చాలా మంది ఉన్నారు. నాకు ఏం ప్రాబ్లం లేదని చెప్పింది ఆవిడే నాకు. అంటే ఇప్పుడు ఓకే, ఇప్పుడు మా ఇద్దరు వదిలేస్తే ఇక మిగతా అందరూ కూడా వాళ్ళ ఫ్యామిలీస్ ని ఎవరో ఒకరు మిస్ అవుతూనే ఉంటారు కదా. ఉమ్. నేనే ఇలా చేశానని ఇక్కడ చెప్పి ప్రోట్రే చేసుకుంటే ఎంతవరకు కరెక్ట్? ఈ ఎమోషన్ పండట్లా శివ.